కార్తీక్ దీపని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి దీప వచ్చి, "ఏంటో చెప్పండి బాబు, నాకు పని ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఎప్పుడూ పనేనా? కాసేపు ఇలా కూర్చో మాట్లాడుదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి" అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపను చాలా గట్టిగా లాగేస్తూ ఉంటాడు. దీప కార్తీక్ మీద వచ్చి పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీపను అలా చూస్తూ ఉండిపోతారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ కాసేపుగా అలా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒక్కసారిగా లేచి, "మీరే లాగేశారు బాబు, అందుకే ఇలా పడిపోయాను, సారీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నువ్వు ఎవరి మీద పడిపోయావు? నీ భర్త మీదే కదా పడిపోయావు. నేనేమీ అనుకోవటం లేదులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏదో చెప్పాలి అన్నారు కదా, అదేంటో త్వరగా చెప్పేస్తే నేను ఇక్కడి నుండి వెళ్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నా చెయ్యి బాగా నొప్పిగా ఉంది, కాస్త నొక్కవా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి బాబు అంటున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును దీప, నా చెయ్యి కాస్త నొక్కవా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప తన చెయ్యిని తీసుకొని నొక్కుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మనకి దొరికేదే కాస్త టైం, ఆ టైంలోనైనా ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మాట్లాడుకుంటే బాగుంటుంది కదా దీప, మనం ఎలాగైనా సరే గెలుస్తాం దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "అవును బాబు, మీరు ఖచ్చితంగా గెలవాలి, మీరు గెలిస్తేనే నా గెలుపు కూడా అందులో చూసుకొని నేను చాలా సంతోషిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఎలాగైనా సరే మీరు గెలవాలి, మీరు శౌర్యకి ఎలా తోడు ఉన్నారో నేను మీకు అలా తోడు ఉంటాను బాబు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.